ఈరోజు అతి తక్కువ టైం అధికారంలో లేకపోయినా కూడా ఎన్నికలైనా ప్రతి గ్రామం నుంచి కార్యకర్తల్లో ఎక్కడా కూడా నిర్లిప్తత లేకుండా జై జగన్ 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 అంటున్నా కదా అందరూ ఉన్నారు ఈ రోజు వరకు ప్రతి నాయకుల యొక్క సపోర్ట్ వల్ల. కాబట్టి గర్వంగా నిజమే ప్రజలకి ఏ కష్టం లేకుండా, ప్రజలకి ఏ ఇబ్బంది లేకుండా, కులం చూడకుండా, మతం చూడకుండా అట్టడుగు వర్గాలకి అర్హులైన వారందరికీ అందించిన ముఖ్యమంత్రిగా మరి ప్రజల కష్టం పడకుండా అన్నీ కూడా చూడడం జరిగింది. అయితే కార్యకర్తల్లో కొంచెం ఇబ్బంది వచ్చింది. సంస్థాగతంగా మమ్మల్ని కూడా ఇంకా పటిష్టంగా ముందుకు నడిపించాలి జగన్ గారు అనే కోరిక అందరిలో ఉండిపోయింది. కాబట్టి ఈరోజు అందరూ కూడా సంస్థాగత నిర్మాణం వల్లే మనం అందరం కూడా ఈరోజు ముందుకు నడగలుగుతున్నాం. రాబోయే కాలంలో కూడా అనేక కార్యక్రమాలు చేయించాలి. ఇప్పటికే బొత్స సత్యనారాయణ గారు మరి గౌరవనీయులు జగన్ గారు కూడా మనకొక సంస్థాగత నిర్మాణానికి కమిటీలకి కూడా మనకి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. తొందరలోనే కూడా అవన్నీ కూడా పూర్తి చేసి అందించడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడెవరైతే కష్టపడుతున్నారో, ఇప్పుడెవరైతే జగన్ గారి వెన్నంటి ఉన్నారో, ఇప్పుడెవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ వెన్నంటి ఉన్నారో వారందరినీ కూడా భుజం తట్టి నడిపించే విధంగా బొత్స సత్యనారాయణ గారు మాకు పూర్తి సహకారాన్ని అందించాలని, ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గానికి ఈ సోదరికి మీ సంపూర్ణ మద్దతు ఉండాలని కోరుకుంటూ